హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పుల్లగొన్న మామిడికాయని ఇలాగ తొక్క లేకుండా తీసేసుకొని దాంట్లో పంచదార వేసుకోవాలి. స్వీట్ని బట్టి 3-4 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మీరు తర్వాత ఆ గిన్నెని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరుగుతున్నప్పుడు కొంచెం చిటికెడు గ్లాసు పాలు తీసుకోవాలి. సగం పాలు, శనగడి పాలు దాంట్లో 1 స్పూన్ వరిపిండి కలపాలి. తర్వాత దాన్ని కలుపుకోవాలి. ఇది ఇక్కడ కింద పంచదార కరుగుతుంది చూడండి. చూసారా, ఇలా పాకంలా కరిగేంత వరకు ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇందాక మనం పాలలో వరిపిండి వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పోసుకోవాలి. కొద్దిగా మొత్తం చుట్టూ. ఇంకా కింద ఏమన్నా ఉందనిపిస్తే కనుక అది మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కింద దాకా వెళ్ళేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా. తర్వాత మంట కొద్దిగా పెట్టుకోవాలి. అలా కొంచెం ఆగితే ఉడుకుద్ది. చూసారు, మీకు జ్యూస్ కనిపిస్తుందా? మీరు అలా కలపడం వల్ల జ్యూస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇందాక మీరు పోసారు కదా పాలు, వరిపిండి పాలు, అవి పంచదార ఉప్పు మొత్తం కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ జ్యూస్లో మొత్తం అంతా కలిస్తే తీయగా వద్దు. మీరు ఉడికిన తర్వాత నేను సర్వ్ చేస్తాను. ఇలా కొంచెం ఆగిన తర్వాత ఉడుకుద్ది కదా, ఉడికిన తర్వాత తినేయడమే. ఇది మీకు 3 రోజులు వస్తుంది మీరు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఒకవేళ మీకు కనుక ఒకే రోజు తినాలనిపిస్తే తినేయచ్చు. ఓన్లీ పుల్లగొన్న మామిడికాయలు కాదు, పుల్లగొన్న మామిడి పళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇలా పైన తొక్కలు చేసి వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన దానిలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు మాకు తీగ అయిపోయింది. బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఇదిగోండి, చూసారా జ్యూస్ వచ్చింది. ఇక్కడ జ్యూస్ ఎలా ఉంటుందంటే, మీరు మామిడికాయని పిండితే జ్యూస్ వస్తుంది చూడండి. రసాలు, ఓన్లీ రసాలు మాత్రమే. మామిడి పండ్లు అంటే మీరు ఇంకా కోసే అనుకోకూడదు. రసాలు ఉంటాయి కదా, ఆ రసాలు. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత మీరు ఇంకా అక్కడ గరిటె పెట్టేయడమే. మేమైతే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే ఉడికిపోద్ది కాబట్టి కట్టేసి చల్లారిపోయిన తర్వాత తినేయచ్చు. లేదంటే రేపు తిన్నాం అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు జ్యూస్ చూపిస్తాను. కింద అయితే మీకు బోల్డ్ అంత జ్యూస్ ఉంటుంది. మొత్తం పైన టెంకలే ఉంటాయి, కాకపోతే కింద మాత్రం బోల్డ్ అంత ఉంటుంది జ్యూస్. ఇదిగోండి, చూసారా, జ్యూసీగా ఉంది చూడడానికి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, ఓకేనా? మేము ఇప్పుడు హైలో పెట్టుకొని కలుపుకుంటున్నాం. మేము ఇంకా కట్టేసాము, ఎందుకంటే అది ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు చూడండి జ్యూస్ ఎంత వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ట్రై చేసినప్పుడు ఇది కనుక బాగా వచ్చిందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో చాలా బాగా చేశారని చెప్పి కామెంట్ చేయండి. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.